మస్కిటో కిల్లర్ ల్యాంప్ కానీ మస్కిటో బగ్ జాప్ అని అంటారు. అంటే ఒక దోమలకి సంబంధించింది. డైరెక్ట్ కరెంట్తో పనిచేస్తుంది. లోపల లైట్ వెలిగి లోపల అడ్డంగా ఉంది కదా, అడ్డంగా ఉన్న ఐరన్తో కరెంట్ వస్తుంది దానికి. ఆ లైట్కి దోమలు కానీ ఎగిరే పురుగులు అట్రాక్షన్ అయ్యి లోపలికి వెళ్ళేటప్పుడు కరెంట్ తగిలి చచ్చిపోతాయి అనమాట. ఇక్కడ చూడవచ్చు ఇట్లా కొన్ని చచ్చిపోయి ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది వచ్చేసి బల్లి. వీటి మీద అతుక్కొని ఉన్న దోమలు కానీ కొన్ని చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటిని తినడానికి బల్లులు తొండలు వస్తూ ఉంటాయి. మనం ఆవుల షెడ్లో పెట్టినా సరే అక్కడ ఎట్లా ఆవుల షెడ్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, ఇలాంటివి ఇవన్నీ వచ్చి అతుక్కుంటాయి అనమాట. డైరెక్ట్ కరెంట్తో వస్తుంది కాబట్టి ఇలాంటివి వాడేటప్పుడు చిన్నపిల్లలు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళైనా సరే తెలియకపోతే వీళ్ళ దగ్గర రానివద్దు. ఇన్ కరెంట్ అంటే ఇప్పుడు కరెంట్లో ఇప్పుడు అలా ఆన్ చేసి ఉంది, లైట్ వెలుగుతుంది కదా, ఆన్ చేసి ఉన్నప్పుడు కరెంట్ ఈవెన్ ఈ గొలుసు ఉన్న చూసారా, ఈ గొలుసును కూడా ముట్టుకోవద్దు. దీనికి కూడా కొన్నిసార్లు కరెంట్ షాక్ వస్తుంది. ఎందుకనంటే ఇది లోపల ఈ ఉంది కదా బ్లాక్ది కంచె లెక్క, ఈ బ్లాక్ దీనికి తగిలి కరెంట్ వస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే గొలుసు దీన్ని టచ్ కావట్లేదు, ఓన్లీ ప్లాస్టిక్తో మాత్రమే పైన హ్యాంగ్ అయి ఉన్నట్టు ఇట్లా పట్టుకొని ఉక్కు లెక్క ఉన్నది. దాన్ని బట్టి ఇట్లా పట్టుకోవడానికి పనికి వస్తుంది చైన్. కానీ దీని కూడా కరెంట్ వచ్చేసరికి ఇప్పుడు దీన్ని తగిలేటప్పుడు లేకపోతే నేను దగ్గర ఉన్నప్పుడు కరెంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది. అయస్కాంతం శక్తిగా అని అంటారు. అది ఉండడం వల్ల పక్కన ఉన్న అతుక్కోకపోయినా పక్కన ఉన్నా సరే ఖచ్చితంగా కరెంట్ వస్తుంది ఒకదానికొకటి. సేమ్ థింగ్ అనమాట. దీనికి ఎట్లయితే కట్టుకుందో అట్లనే చిన్నపిల్లలు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు దీన్ని ముట్టుకుంటే లేకపోతే ఆన్ ఉన్నప్పుడు జరిపి పక్కన పడేవాళ్ళు దీన్ని ముట్టుకుంటారు. ఈ గొలుసుని ముట్టుకున్నా కానీ ఖచ్చితంగా కరెంట్ వచ్చి షాక్ కొడుతుంది అనమాట. అది మంచి ప్రాణాలు కూడా తీసే రేంజ్లో ఉండొచ్చు. వీళ్ళు దీన్ని ఏమన్నారంటే లో కరెంట్ 6 వాల్ట్లు సంథింగ్ ఇంత అని మెన్షన్ చేశారు ఈ మిషన్ గురించి. 6 వాల్ట్లు కావచ్చు, కానీ డైరెక్ట్ కరెంట్తో నడుస్తుంది కాబట్టి మన దరిద్రం మాలేనప్పుడు ఓవర్ కరెంట్లో ఫ్లో అవుతుంది. అప్పుడప్పుడు షాక్ సర్క్యూట్ అంటారు కదా, అలాంటి సందర్భాల్లో కరెంటు తక్కువ కెపాసిటీ ఉన్నా సరే ఎక్కువ ఫ్లో అయ్యి మంచి ప్రాణాలు తీయవచ్చు. అలాంటి సంఘటన ఇదనమాట. సో ఇందులో ఇవన్నీ ఇరుక్కుంటాయి కాబట్టి మనం దీన్ని క్లీన్ చేసేటప్పుడు కూడా ఆపేసి ప్లగ్లోకి వెళ్ళి తీసేసి మరి క్లీన్ చేయాలి. సో దీన్ని అయితే ఇంత ఈజీగా ముట్టుకోవద్దు. అంటే ఈ ప్రజెంట్ ఉంది కదా, దీని ప్రైస్ వచ్చేసి మాత్రం ప్రజెంట్ 800 నుంచి 3000 4000 చిల్లర ఉంది. అంటే కంపెనీని బట్టి ఆ సైజుని బట్టి అనమాట. ఇట్లా సైజు అండ్ హైట్ని బట్టి దీని ప్రైస్ ఉన్నది. కాబట్టి కుదిరినంత వరకు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇది ఆన్లో ఉన్నప్పుడు మాత్రం దీని దగ్గరికి వెళ్ళకండి. దీన్ని దీన్ని ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి కాబట్టి అక్కడ స్విచ్ ఆఫ్ చేసేసి దానికి సంబంధించిన ప్లగ్ బయటకు తీసి క్లీన్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసినాం కదా, ప్లగ్ ఉండని ఏం కాదు అనుకోవద్దు. సో అలా క్లీన్ చేయండి. అలా చిన్నపిల్లలు ఎక్కువ ఇంట్లో ఉన్నట్లయితే మాత్రం దీన్ని కొంచెం పిల్లలకి అందరంత ఎత్తులో, అంటే సపోజ్ ఇప్పుడు ఉంది కదా ఈ పిల్లలకి అంత ఎత్తు ఇలా హైట్లో పెట్టుకుంటే కొంచెం మనకి ఇబ్బంది కాదనమాట. కానీ ఆఫ్ చేసి ప్లగ్ బయట చేయాలి, కరెంట్ షాక్ కొడుతుంది. అది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త దీంతో.